హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఎడిట్ చేయలేకపోతున్నాను. సో ఇదైతే మార్చి 6న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను దేవుడి ప్రసాదం ఇష్టం కోసం. అప్పుడు అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ తోటి కోడల వాళ్ళ అమ్మగారు బందర్ నుంచి వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడు తాతారావు స్వీట్స్ నుంచి మైసూర్ పాక్ అండ్ కోవా కజ్జికాయ తీసుకొచ్చారు. కోవా కజ్జికాయ అయితే ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగుంది. అండ్ ఆ రోజు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే పరవన్నము, ముద్దపప్పు, చింతకాయ పచ్చడి, చిక్కుడుకాయ ఫ్రై అండ్ క్యాబేజ్ 65, పప్పుచారు, అప్పడాలు. ఎందుకు అంటే ఆ రోజు పెద్దమ్మ వాళ్ళు అమ్మవారి గుళ్ళో మెట్ల పూజ చేశారు. సో అందుకే ఇంకా పరవన్నము. సో మా పెద్దమ్మ చేసే వంటలు అయితే చాలా బాగుంటాయి. అండ్ అవన్నీ తినేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా, హల్వా పూరి ఉంది. ఇది కూడా అమ్మమ్మ గారే తీసుకొచ్చారు బందర్ నుంచి. అండ్ నాకు పెద్దమ్మ చేసే వంటల్లో పప్పుచారు అంటే చాలా ఇష్టము. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తారు, క్యారెట్, సొరకాయ, క్యాలీఫ్లవర్ అన్నీ. బెస్ట్ కాంబో ఏంటి అంటే చిక్కుడుకాయ ఫ్రై అండ్ అప్పడం. ఈ రెండు కలుపుకొని తింటే సాంబార్లోకి నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. త్రిష్కమ్మ ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి అడుగుతుంది పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి. మా ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి 7 to 8 minutes డిస్టెన్స్. బట్ అసలు వెళ్తాం కుదరట్లేదు, ఎందుకంటే మహాకుంభమేళకి వెళ్ళాం కదా, అవన్నీ పనులు వాష్ చేసుకుంటే బియ్యే సరిపోయాయి. సో ఇంకా ఆటో ఆయన కాల్ చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించమని చెప్పాను. అక్కడ దించేశారు. మా అమ్మ రాలేదు అని చెప్తే బయట స్లిప్పర్స్ చూసి మరీ గుర్తుపట్టేసింది. ఇంకా మా మమ్మీ సర్ప్రైజ్ చేసింది. త్రిష్క గడ్ కూడా చాలా హ్యాపీ ఉంది. ఈ కోవా కజ్జికాయ చూసారా, మిడిల్లో చక్కగా మనకి కొబ్బరి లౌజు టైప్ ఉంది, చాలా బాగుంది. ఈవినింగ్ ఇంకా మా అక్క వచ్చింది. వచ్చేటప్పుడు కచోరీ, ఆ హాట్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చింది. అవి తినేసిన తర్వాత పిల్లలందరూ ఆడుకున్నారు. ఈ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, ఈ అమ్మమ్మ గారు త్రిష్క గాడి కోసం జడకుప్పులు కూడా తీసుకొచ్చారు పెద్దమ్మ. అండ్ ఈ పెద్దమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ అక్క, తెలుసు కదా. సో అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఇంకా అక్క వెళ్ళిపోతుంటే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అండ్ పెద్దమ్మ వాళ్ళ దేవుడు మందిరం చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఉన్న 4 ఫోటోలే, బట్ 365 days వాళ్ళు పూజ చేస్తారు. అందుకే అంత నీట్గా మెయింటైన్ చేస్తుంది పెద్దమ్మ. అండ్ త్రిష్కమ్మకి అసలు తెలీదు అమ్మమ్మ జడకుప్పలు తీసుకొచ్చిందని. అసలు ఎలా ఉంటాయో కూడా తెలీదు, ఫస్ట్ టైం చూస్తాము. పెద్దమ్మ ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండిద్ది. తను హైదరాబాద్లో ఉంటారు. సో మొన్న పాప భరతనాట్యం డ్యాన్స్ వేసింది కదా, చాలా బాగా వేసింది అని చెప్పేసి, ఇంకా దీనికి యూజ్ఫుల్ అయిద్దని చెప్పేసి అమ్మమ్మ చేత పనిమాల చెప్పి మరీ తెప్పించిందంట. చాలా క్యూట్గా అనిపించినాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ త్రిష్కమ్మకి ఫస్ట్ టైం అవి జడకుప్పులు. అండ్ నిఖిల్ చూసారా, అమ్మ అంటే అసలు చాలా ఇష్టం. బెంగతో ఇంకా నైట్ కూడా దాన్ని పట్టుకొని మరీ పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నిఖిల్ ఉంటే ఏడుస్తాడని చెప్పేసి నిఖిల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంక మమ్మీ అయితే వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి